ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో నా తరపున, మా కుటుంబం తరపున, మా మినిస్ట్రీ బెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లైవ్లోకి తీసుకురావడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి ఆ దేవాది దేవుడు యేసయ్యకి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ ప్రార్థన చేసుకున్నాం. దీన మనస్సు గల దేవా నీకే స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు. పవిత్రాత్మ దేవా నీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు. ఆలోచనకర్త నీకే స్తోత్రాలు. బలవంతుడగు దేవా నీకే స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రాలు. వాక్కుమారం దేవా నీకే స్తోత్రాలు. నమ్మదగిన దేవా నీకే స్తోత్రాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నిత్యము వేలాది దూతల మధ్య స్తుతించబడుతున్న మా యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన మా సృష్టికర్త నీకే స్తోత్రాలయ్యా. పునరుద్ధానమైన శక్తిగల దేవా నీకే స్తోత్రాలు ప్రభా. మరణపు ముళ్ళును విరిచినవాడా నీకే స్తోత్రాలు ప్రభా. మరణాన్ని గెలిచినవాడా నీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలయ్యా. పాపులను రక్షించుట కొరకు, నీతిమంతులను ఏర్పరచుట కొరకు మా కొరకై పరిశుద్ధాత్మదేవ మనుష్య రూపంలో తండ్రి పరలోకం నుంచి భువికొచ్చి మమ్ములను రక్షించుటకై, మమ్ములను కాపాడుటకై ప్రభువా మా శాపములు పాపములను ఈ రక్తంలో కడుగుటకై భూమి మీదికి వచ్చిన మా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. మహిమగల దేవా నీకే స్తోత్రాలు ప్రభా. భూమిని పాదపీఠమైంది, ఆకాశముని సింహాసనమా అయిన ఆసీనుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు ప్రభా. రీరి షేందేలి కీమాసో మాక్రికి షేందిరి కాలోషే మేకే షేందిరి కీమాలో లేక్రమాన్సిక తోరి కలబా రిక్లబా శతారదాందర బాబా రికామాందర హందులే హెలిబా లిబ్రహాంతర కరబరబరబా రికరవాన్సర అందర హందల బాబా రికలక శక రిక లిక్రబాన్సే హెతెలేబా రిక పునరుద్ధాన శక్తిమంతుడా రికర బాబా. రేపు జరగబోయే మట్టల ఆదివారాన్ని ఆశీర్వదించయ్యా. ఫామ్ సండేని ఆశీర్వదించయ్యా. అన్ని సంఘాలలో జరగబోతున్న ఫామ్ సండే మట్టల ఆదివారపు ఆరాధనని ఆశీర్వదించి ఉదయకాలం 5 గంటల నుంచి సాయంత్రం ప్రభా 9 గంటల వరకు జరుగుతున్న ఆరాధనలన్నిట్లో పరిశుద్ధాత్ముడా నువ్వు దిగురమ్మయ్యా. నీ ప్రసన్నత దిగునుగాక, నీ మహిమ దిగునుగాక తండ్రి. హెవెన్లీ ఫాదర్ రికల షేందరి కలబా పరలోక అగ్నితో నింపయ్యా, పరలోక మహిమతో నింపయ్యా, నూతన అభిషేకంతో నింపయ్యా, నూతన బలముతో నింపయ్యా, నూతన శక్తితో నింపయ్యా, నూతన ఆరాధనతో నింపయ్యా, నూతన దూతలను పంపించమని అడుగుతున్న పరిశుద్ధాత్ముడా. రిక మికాయేలు దేవదూత మన పట్ల యుద్ధం చేసి మనములను గెలిపించబోతుంది. గాబ్రేల్ దేవదూత వచ్చి మనకి శుభకర సమాచారాలు తీసుకొని రాబోతుంది. యుద్ధము యెహోవాది, జయం మనదై ఉన్నది. రీకే మా సీకా రికా లర దరబా షంద రికా లుబ్రా కాబా లేక్రే మే షేకే దూరా కాబా బాబా బాబా రికా రకా బాబా బాబా బాబా. పరిశుద్ధాత్ముడా నమ్మకమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అగు దేవా, నిష్కళంకమైన యేసయ్యా, మా నిజమైన ద్రాక్షవల్లి నీకే స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా స్తోత్రాలు ప్రభా.
ధవలవర్ణుడా స్తోత్రాలు ప్రభా, రత్నవర్ణుడా స్తోత్రాలు ప్రభా, 10,000లో అతి సుందరుడా స్తోత్రాలు ప్రభా, 10,000లో నమ్మదగిన పురుషుడా స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు. న్యాయం తీర్చే తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా, మా మంచి కాపరి నీకే స్తోత్రాలు ప్రభా, నలగగొట్టబడి గాయాలు పొందిన తండ్రి దేవా, ఆ గాయాల ద్వారా మమ్మలను స్వస్థపరిచిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. ఈ స్తుతిలో, ఈ ఆరాధనలో దేవుని మహిమ దిగబోతుంది. ఎవరైతే చూస్తున్నారో, చూడబోతున్నారో నిజమైన యేసుక్రీస్తు ప్రేమ, ఆయన మహిమను చూడబోతున్నారు. ఆయన అభిషేకంతో నింపబడబోతున్నారు. షకరాబా ఈ లైవ్ని షేర్ చేయండి. అనేక లక్షలాది మంది ఈ ఆరాధనలో ఈ పాల్గొనట ద్వారా వాళ్ళ కుటుంబాలలో ప్రతి బంధకాలు తెగిపోతాయి. ప్రతి ఒక్క వాడికున్న ఎటువంటి బంధకమైన దేవుడు విరగ్గొట్టబోతున్నాడు. అభిషేకం ద్వారా ప్రతి కాడి విరగ్గొట్టబోతున్నాడు దేవుడు. రీక్లా మాన్సర్ ఓహో లీకీమా హబ్లేకేమా సీకాతో రీకలా బాబా. ఏసై అంటున్నాడు, నేను దహించు అగ్నినై ఉన్నాను, నేను త్వరగా రాబోచున్నాను. అన్యాయముగా నా ప్రజల మీద తీర్చుచున్నారు. అన్యాయముగా నా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు. అన్యాయముగా నా బిడ్డలను వార్నింగ్లు ఇస్తున్నారు. కానీ యేసై అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, నేను దేవదూతలను పంపించబోతున్నాను నీ పట్ల యుద్ధం చేసి గెలిపించడానికి. నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను కాపాడునై ఉన్నాను. నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. నేను యుద్ధం చేస్తాను. భయపడవద్దు నా కుమారుడా, భయపడవద్దు నా కుమార్తె. మరణాన్ని కొట్టివేసే దేవుడు మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య అంటున్నాడు, 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు, ఆ కుళ్ళిపోయిన శవాన్ని కూడా 4 days అయిపోయింది, పురుగులు పట్టిపోయి కుళ్ళిపోతున్న ఆ శవాన్ని కూడా 5వ రోజు లేపిన మన యేసయ్య సజీవంగా ఉన్నాడు. సమాధిలో నుంచి ఆ కలువరి శిలువలో చనిపోయి 3వ రోజు లేచి సమాధిలో నుంచి సజీవుడిగా లేచి మనకొక ఆదరణకర్తగా వచ్చి పరలోకంలో 3వ ఆకాశంలో సింహాసనంపై ఆసీనుడై యూదా గోత్రపు సింహమైన ఆ యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. రేకేమా శిఖారబా. నిజంగా చాలా మాటలు యేసయ్య నా ద్వారా మాట్లాడిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడా నేను స్వాగతిస్తున్నాను ప్రభా. రేకే మా మామ రేఖాలా బాబా. మన బిడ్డల్ని రెచ్చగొట్టే మాటలు, మన బిడ్డల్ని అన్యాయంగా చేస్తున్న కార్యాలన్నీ యేసు నామంలో దేవుడు తిరగగొట్టబోతున్నాడని చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రిఖారబా నీ విషయంలో కలగజేసుకోబోతున్నాడు. రీకేమా షేకే రగలబా రిఖలబా. యేసై అంటున్నాడు, నువ్వు వెళ్ళే వాహనాలను నేను నా రక్తంతో సీలు వేస్తున్నా. నా బిడ్డ నిన్ను నేను కాపాడుతున్నా అంటున్నాడు యేసయ్య. షక రిఖలా బాబా. నువ్వు కాలు పెట్టే ప్రతి చోట నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను అభిషేకిస్తున్నాను. నీ వాక్యంతో నేను వాడుకుంటాను, ఆరాధనలో నేను వాడుకుంటాను, అభిషేకంలో నేను వాడుకుంటాను. ప్రతి విషయంలో నేను నిన్ను వాడుకోబోతున్నానని దేవుడు సేవకురాలా సంగమా నీకు దేవుడు మాటిస్తున్నాడు. రాకామా షేకే లీక్రబా. నాలో నుంచి వచ్చే ప్రతి మాట యేసయ్య మాట. షాక్రా కామా షేక్లిబా మరా షందో రిఖలబా. ఏ విషయంలో కూడా చాలాసార్లు నేను ఏది కూడా ప్రిపేర్ అవ్వను, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. రీకా మామా రేకేమా షేకే రీఖా లబా సందరొబో ఆర్ మహాంతో లికీమా సిక్కితర మహాంతుల కరబా. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు చూసినట్లయితే మన దేవుని పిల్లలపైన ప్రవీణ్ పగడాల గారి మరణం పైన అన్యాయపు తీర్పు తీర్చారు. ఒక సేవకుడు దేవునికి లోబడి దేవుని భయభక్తులు కలిగి దేవునితో నడిచేవాడు
తాగుతూ డ్రైవింగ్ చేస్తాడా? లేదు కదా. పరిశుద్ధాత్మ యేసయ్యను నమ్మినవాడు ఎప్పుడు కానీ దాని జోలికి వెళ్ళడు, ఆ స్మెల్ కూడా పడదు. వారి భార్య కూడా, జెసికా సిస్టర్ కూడా చెప్పారు, ఆ స్మెల్ కూడా ఆయనకు పడదు. కానీ ఈరోజు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయారని తప్పుడు తీర్పు తీర్చాడు. కానీ మన యేసయ్య ఒక మాట చూపిస్తున్నాడు. ఏంటంటే బైబిల్ గ్రంథంలో నుంచి మీరు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 135వ కీర్తన 15, 16, 17, 18, 19, 20, 21 చూసుకున్నట్లయితే మన దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు సృష్టికర్త. మన దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త. నీటిని, సముద్రాలను, జంతువులను, పక్షులను చేసిన మన దేవుడు యేసుక్రీస్తు. ఆ రోజులలో, నోవాహు రోజులలో పాపం అధికమై భూమి మీద స్త్రీలు పాపం, పురుషులు పాపం, భయంకరమైన భూమి మీద వ్యభిచారం, భయంకరమైన గొడవలు, కొట్లాట్లు, అన్యాయాలు, అక్రమాలు, చంపుకొనుట, రేప్లు, ఏదేదో భూమి మీద జరుగుతున్నప్పుడు ఆ రోజులలో నోవాహుని ఏర్పరచుకుని తన పడవలో తన కుటుంబాన్ని మాత్రం తీసుకొచ్చి ఆయా పక్షుల్ని మాత్రం ఆ ఓడలో ఉంచి ఈ భూమి మీద అంతటిని జల ప్రళయంతో, అంటే నీటితో, వర్షంతో ఆగకుండా వర్షం పడటం వల్ల, ఆ జలప్రయాయం రావడం వల్ల భూమి అంతటా నశించిపోయింది. ఎలా నశించిపోయిందంటే ఒక్క మానవుడు కూడా మిగలకుండా ప్రతి మానవుడు చనిపోయాడు. అలాగా ఆ నీటి ప్రభావంతో తట్టుకోలేక అలా 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 ఇళ్ళలో ఉన్నవారు, బయట ఉన్నవారు కొట్టుకొని విలవిల్లాడుతూ ఆ భూమి అంతట జలప్రయాణంతో ప్రతి ఒక్క మానవుని చనిపోయారు. కాబట్టి ఆ రోజుల్లో జరగబోయేది ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా రెండవ రాకడ ముందు అంత్యకాల దినములలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఈ భూమి మీద అన్యాయాలు, అక్రమాలు విస్తరిస్తాయి, పాపము విస్తరిస్తుంది, క్రోధములు విస్తరిస్తాయి, కోపతాపాలు, కక్షలు విస్తరిస్తాయి, నరహత్యలు విస్తరిస్తాయి. కానీ భూమి అంతటా భయంకరంగా చెడు విస్తరిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుని కమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా జీవిస్తాడు. ఎవరు ఎలా జీవిస్తారో దానికి ప్రతిఫలంగా దేవుడు అంటున్నాడు, అంతము వరకు, అంటే క్రీస్తును నమ్మి లోకం వైపు ఒక కాలు, ప్రభు వైపు ఒక కాలు వేస్తూ వేషధారణ స్వభావంతో ఒక క్రైస్తవుడై ఉండి నీతిమంతుని క్రీస్తును అంగీకరించి ఉండికు ఒక డబ్బు కొరకో, లేకుంటే లోకానుసారమైన జీవితం కొరకో, లేకపోతే నీ ఆడంబరాల కొరకో, లేకపోతే నీ శరీర ఆశల కొరకో, లేకపోతే లోకంలో ఉన్న ఏదో ఒకటి ఆశించో లోకానుసారమైన జీవితం కోసము వెలుచున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, వాటి అన్నిటిపైన అధికారం ఎవరికి ఉంది? లోకమంతటిపైన అధికారం క్రీస్తు యేసుకు ఒక్కడికే ఉంది. కన్యక గర్భంలో నుంచి ఆయన ఈ భూమి మీదకి జన్మించి మళ్ళీ మీకొక ఆదరణకర్త నేను ఇచ్చిపోతాను. శిష్యులందరూ కూడా అడుగుచున్నారు, ప్రభా నువ్వు వెళ్ళొద్దు, పరలోకానికి వెళ్ళొద్దు, మాతో పాటే ఉండు యేసయ్యా అని శిష్యులందరూ అడుగుచున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, లేదు నేను వెళ్ళి తీరాలి, మీకు ఒక ఆదరణకర్త నేను ఇస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాడు,
ఓదార్స్తాడు, సమాధానపరుస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, మీకు నెమ్మదినిస్తాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అభిషేకం, అన్య భాషల అభిషేకం. అందుకే అంటున్నాడు, అంత్య దినములలో మనుష్యుల అందరిపైన నేను నీ ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు యేసయ్య. మన విషయంలో లోకానుసారంగా మనకి ఏ రాజకీయ వ్యక్తులు సపోర్ట్ లేకపోవచ్చు, ఏ పోలీస్ వ్యవస్థ సపోర్ట్ లేకపోవచ్చు. కేవలం ఒక క్రైస్తవుడే కదా, కేవలం ఒక సేవకుడే కదా, ఏమైందిలో అని ఎవ్వరు సపోర్ట్ లేకపోవచ్చు. కానీ యూదా గోత్రపు సింహమైన యేసు క్రీస్తు సింహాసనంలో కూర్చుని ఆయన కర్ణులంట ఎర్రగా చేస్తున్నాడంట, భయంకరంగా ఎర్రగా చేస్తున్నాడు. ఉగ్రత దిగిరాబోతుంది. ఎవరిపైన? అన్యాయస్తులపైన, అక్రమాలు చేస్తున్న వారిపైన, క్రైస్తవులపైకి ఉత్తుత్తిగా లేస్తున్న వారిపైన, సేవకులపైకి లేస్తున్న వారిపైన అబద్ధపు మాటలు పలుకుచు, అబద్ధపు తీర్పులు తీర్చుచు, ఏ పాపము చేయని క్రైస్తవులపైన బురద జల్లుతూ తప్పుడు బోధనలు చేస్తున్న అన్యాయస్తులపైన దేవుని ఉగ్రత రాబోతుంది. ఒక్క దేవదూత చాలు ప్రపంచాన్ని గడగడలాడించడానికి. అలాంటి దేవదూతలు ఎవరి పక్షాన ఉన్నాడో తెలుసా? క్రీస్తును నమ్మిన, యేసయ్యను నమ్మిన బిడ్డలు మీరు, మీ పక్షాన దేవదూతలు కార్యం చేయబోతున్నారు. మీ పక్షాన యుద్ధం చేయడానికి యేసయ్య పరలోకం నుంచి దేవదూతల్ని పంపించబోతున్నాడు. మరణపు విషయంలో అయినా, నీ రోగపు విషయంలో అయినా, నీ ఆర్థిక పరిస్థితి విషయంలో అయినా, అన్యాయపు తీర్పు విషయంలో అయినా, నీ విషయంలో ఏ విషయంలో అయినా దేవుడు కలగజేసుకోబోతున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను హత్తున చేర్చుకునే దేవుడను నేనొక్కడనే, దూతలను పంపించి నిన్ను నేను కాపాడుకుంటాను అని యేసయ్య మాటిస్తున్నాడు. సహోదరుడా, శాంద్ర హలబా శిఖర కలబాబా. చూడండి, కీర్తనల గ్రంథం 135వ కీర్తన 15, 16, 17, 18, 19, 20, 21 చదువుకున్నట్లయితే దేవుడు తెలియజేస్తున్నది ఏదంటే, అన్యజనుల విగ్రహములు వెండి బంగారములవై అవి మనుష్యుల చేతి పనులు. ఆ బొమ్మలంట, విగ్రహాలంట మనుష్యుల చేతి పనులు. అది వెండై ఉన్నా, అది బంగారమై ఉన్నా, అది ఏమై ఉన్నా కూడా అది మనుష్యుడు చేసిన చేతి బొమ్మలు. దానికి నాకు సంబంధం లేదంటున్నాడు యేసయ్య. మనము వేరే వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. మన బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ఏం చెప్పి ఉన్నాడో దాన్ని మాత్రమే మనం వెంబడిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చదువు, బైబిల్ తీసుకుని చదువు. నీకు తెలియనప్పుడు, క్రీస్తు యేసు గురించి తెలియనప్పుడు బైబిల్ చూసుకుని చదువు, వాక్యం చూడు. అన్యజనుల విగ్రహములు వెండి బంగారములైనవి మనుషుల చేతి పనులు. అవి అంట చెవులుండి వినవంట, వాటి నోళ్ళుకి ఊపిరి లెస్సమైనను లేదు. అవి వింటాయా? ఆ బొమ్మలు వింటాయా? ఆ విగ్రహాలు వింటాయా? యేసయ్య అంటున్నాడు, అవి చెవులుండి వినవు, అందులో ఏం లేదు, ఊపిరి లేదు. అవి నోళ్ళుండి మాట్లాడవు, ఊపిరి లెస్సమైనను లేదు, కొంచెం మాత్రము కూడా లేదని యేసయ్య ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత చూడు, వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు వారందరూ వాటి వలె
వాటితో సమానులగుదురు. యేసయ్య అంటున్నాడు, వాటిని నమ్మువారు ఎవరు? అన్యజనుల విగ్రహములను నమ్మువారు, వాటిని నమ్మువారు వాటి వలె అగుదురు. వాటిని చేయువారు, వాటిని నమ్మువారు అవి ఎలా ఉంటాయో అలా సమానమగుదురు అని యేసయ్య తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మనం ఎవరిని నమ్మి ఉన్నాం? మనము పరమ సృష్టికర్త క్రీస్తును నమ్మి ఉన్నాం. అజయ్ బాబు అన్న ఒక విషయము మాట్లాడుతూ ఏమన్నాడంటే, బైబిల్లో ఏమైనుంది ఈ వాక్యము, అన్నిలో విగ్రహాలను వెంబడించకూడదని ఉంది. కాబట్టి అది యేసుక్రీస్తు బొమ్మలైనా కూడా సరే, మరియ మాత బొమ్మలైనా కూడా దాన్ని వెంబడించకూడదు, దాని కోపంతో అన్న దాన్ని విరగొడతాను అన్నారు. అందుకు కారణంగా ఒక రోమన్ కేథలిక్ సేవకుడైన జోసెఫ్ బ్రదర్ ఊరికనే కేసు పెట్టి అన్నని 7 days జైల్లో పెట్టించి ఆ హెయిర్ అంతా కట్ చేసి మీడియాలోకి, నాకు అసలు ఎవ్వరు చెప్పలేదు ఈ విషయము. అంటే అన్న జైలుకి వెళ్ళిన రోజు తెలుసు, కానీ ఒక్క విషయం ఏంటి, చాలా విషయాలు బెదిరించారంట లోపల పెట్టి. మీడియాలోకి రాకూడదు, క్రైస్తవుల్ని నువ్వు రెచ్చగొట్టకూడదు, క్రైస్తవులకి అది ఇది నువ్వు చెప్పించి పోగు చేయకూడదు, సైలెంట్గా నువ్వు ఉండాలి అని వార్నింగ్ ఇచ్చినట్లుగా దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈ విషయం నాకెవరు ఫోన్ చేసి చెప్పలే, నాకు తెలీదు, కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు చూపిస్తున్నాడు. కానీ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా లోకానుసారంగా నువ్వెన్ని చేసినా బైబిల్ వాక్య గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అన్న ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినందుకు పనిష్మెంట్గా జైలుకి 7 days వెళ్ళాడు. కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళకి ఈ లోకంలో రక్షణ లేదు, లోకంలో అన్యాయం అక్రమంగా ఉంది. కానీ యేసయ్య త్వరగా రాబోతున్నాడు, మనల్ని అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఈ శరీరం, ప్రవీణ్ పగడాల అన్న చనిపోయారు, ఈ శరీరం మాత్రమే పూడ్చివేయబడింది, సమాధి వేయబడింది. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి వెళ్ళిపోయింది. యేసయ్య వచ్చి తీసుకెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన ఆత్మకి చావనేదే లేదు, మన శరీరానికి మాత్రమే చావనేది. మన శరీరం మాత్రమే మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ మన ఆత్మ ఇక్కడ ఉంటే ఆత్మ పరలోకంలో చేరుకొని దేవదూతల మధ్యలో క్రీస్తుని స్తుతించబోతున్నాం మనం. హల్లెలూయా. ఆ కిందికి వస్తే దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు వంశస్థులారా యెహోవాను సన్నుతించుడి, అంటే నన్ను వెంబడించుడి, నన్ను ఇజ్రాయేలు వంశస్థులారా నన్ను స్తుతించుడి అంటున్నాడు యేసయ్య. అహరోను వంశస్థులారా నన్ను స్తుతించుడి, నన్ను సన్నుతించుడి, నన్ను వెంబడించుడి. లేవి వంశస్థులారా నన్ను స్తుతించుడి, నన్ను వెంబడించుడి అంటున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు వంశస్థులారా నన్ను స్తుతించుడి, యెరూషలేములో ఉన్నవారా నన్ను స్తుతించుడి, నన్ను సన్నుతించుడి, సియోనులో ఉన్నవారా నన్ను స్తుతించుడి, నన్ను సన్నుతించుడి అంటున్నాడు యేసయ్య. కాబట్టి నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావు? యూదుల రాజైన యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు యేసుక్రీస్తుని స్తుతిస్తున్నావు. ఆయన వంశావళి, అబ్రహాము వంశావళి మనం, మనం వంశావళి మనం. కాబట్టి మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం, క్రీస్తుని స్తుతిస్తున్నాం, ఆయన వంశంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టుక నుంచి ఆయన పరలోకంలో ఎత్తబడే వరకు మనము ఆయన బిడ్డలమై ఉన్నాం, క్రీస్తుని వెంబడిస్తున్నాం, ఆయన్ను స్తుతిస్తున్నాం, ఆయన సన్నుతిస్తున్నాం. ఆయన వంశం అబ్రాహాం వంశమై మనం ఉన్నాం. కాబట్టి
పరిశుద్ధాత్ముడ. మొదటిలో అబ్రాము కూడా అన్యుల విగ్రహాలని, అన్యుల దేవతల్ని పూజించిన వాడే. కానీ పరిశుద్ధాత్మ యేసయ్యని తెలుసుకున్న తర్వాత వాటినన్నిటిని విడిచిపెట్టి తన దేశాన్ని, తన రాష్ట్రాన్ని, తన ప్రజలను, తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళి పరిచర్య చేశాడు. కాబట్టి మనం అబ్రాహాము వంశస్థులమైనాం కాబట్టి, క్రీస్తు యేసులో నుంచి వచ్చాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని మనము వెంబడిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, సన్నుతిస్తున్నాం. కాబట్టి యేసయ్యతో ఉన్నాం కాబట్టి మనకు ఏ భయము లేదు, ఏ దిగులు లేదు. మనం భూమి మీద ఉన్నా ఆయనలో ఉన్నాం, పరలోకం వెళ్ళినా ఆయనతో ఉన్నాం. ఎక్కడున్నా మనం యేసుతోనే ఉన్నాం. ఇక్కడ మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యానుసారంగా ఉన్నాం. క్రీస్తు యందు భయభక్తులతో కూడా స్తుతిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులతో కూడా మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎక్కడైనా మనము క్రీస్తులోనే ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన తోడుగా ఉన్నాడు. షకరికలబరబ షికరకరికరబ షికరబ లేక్రేమ సెందర హందురలబ లిబ్రహంతో రికలమ సిక్కతొరబ లేక్రిమ సిక్కరబలబ రికరబ. మన దైవజనుల లిస్ట్ అంతా కూడా అపవాది దగ్గరికి వెళ్ళుండొచ్చు. 103 మంది సేవకుల లిస్టు పేర్లు వెళ్ళుండొచ్చు. కానీ యేసయ్య అంటున్నాడు, తారుమారు చేస్తా. ఏ లిస్టులో ఏ పేర్లుందో తారుమారు చేసే దేవుడు నా దేవుడు, సృష్టికర్త నా యేసు. క్రైస్తవుడు నిద్రపోతున్న సింహం వలె లేస్తాడు. వాడు నిద్రపోతున్నా యేసయ్య అంటున్నాడు, నువ్వు నిద్రపోతున్నా కూడా నేను కుళ్ళుకను, నిద్రపోను, నీకు కావలిగా ఉన్నానంటున్నాడు. కాబట్టి యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. షాబ్రికలమా సెకే లిక్రమా సిక్కతో రీమలబా లెబ్రాన్ సరా కొబోరికి తరమ సిక్క లెబ్రేకే షికే తురంకరబల సిక్క రీమా సెకేతో రికలబా రకలబాబా. ఎవరినైతే, ఏ సేవకులనైతే ప్లాన్ చేసి ఉన్నారో, ప్లాన్ చేస్తూ ఉన్నారో మన క్రైస్తవుల ఆస్తులేమైతే, లేకుంటే సంఘాలేమైతే, మనకున్న విశ్వాసులు ఎవరైతే ఉంటే దేవుడు తన కృప ద్వారా ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. ఆయన కృప సమస్తాన్ని కూడా మార్చివేయబోతుంది. మన ఆస్తులపైన కన్ను వేసి ఉండొచ్చు. సాతాన్ని గద్దించబోతున్నాడు యేసయ్య. వాడికి సిగ్గు రాకపోతుంది, వాడికి అవమానం రాబోతుంది. యేసయ్య అంటున్నాడు, యుద్ధం నాది, దూతలను పంపిస్తా, దూతలను రిలీజ్ చేస్తా అంటున్నాడు యేసయ్య. రియల్లీ జీసస్ ఇస్ టోల్డ్ యూ, ఐ రిలీజ్ ఏంజల్స్, ఐ సెండ్ యూ ఏంజల్స్. Where are you? Which place you are you? I am send you angels, protect you. No fear. Rikala Shandara Kalaba Shikaraba. మన దేవుడు వైరాగ్యం కలిగిన దేవుడు. మన దేవుడు దేన్ని కూడా భయపడకుండా భూమి మీదకి వచ్చి జయించి వెళ్ళిన దేవుడు. వాడిదేముంది, ఆల్రెడీ మన దేవుడు కలువరి శిలువలో తలని చితక తొక్కేశాడు. కొంచెం ఇంతే ఇంత తోక పెట్టుకుని ఆడుతున్న వాణ్ణి ఏం చేస్తాడు దేవుడు, తోక కత్తిరించబోతున్నాడు. కొన్ని రోజులే నీ ప్రభావం, లూసిఫర్ నీకు అంతం కలగబోతుంది.
నీ కిందున్న దూతలకు అంతం కలగబోతుంది అంటున్నాడు యేసయ్య. నా పరిపాలన రాబోతుంది, అందులో నా పిల్లలందరూ ఉండబోతున్నారు. యేసయ్య అంటున్నాడు, షక్రమాల షెకేరి కలబా. మన సేవకులైతే ఏమి, మన బిడ్డలు యేసయ్య బిడ్డలు ఎవరైతే ఏమి, చనిపోయి ఉండొచ్చు, కానీ యేసయ్య పరలోకంలో మనల్ని చూడబోతున్నాడు. షక్రకాలన్ సేలి కరబా. భూమి మీద ఒక పాస్టర్నో లేక ఒక తల్లినో చెల్లినో కుటుంబాన్నో కోల్పోతే ఎంతో దుఃఖం. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోతే ఆ కుటుంబానికి, ఆ సంఘానికి ఎంత దుఃఖం అంటే ఎవ్వరు ఓదార్చలేనంత దుఃఖం కలుగుతుంది. కానీ మనల్ని ఓదార్చేవాడు ఎవరు తెలిసిన పరిశుద్ధాత్మ యేసయ్య ఒక్కడే. లోకంలో ఎవరు మన దుఃఖాన్ని తీసివేయలేరు, లోకంలో ఎవ్వరు కూడా మన ఆనందాన్ని తీసివేయలేరు. యేసయ్య మనకు ఆనందాన్ని ఇచ్చి మనల్ని ఓదార్చబోతున్నాడు. మన దుఃఖ దినాలన్నీ సమార్పమైపోబోతుంది రాబోయే దినాల్లో. ఇప్పుడు సాతాను రాజ్యమై ఉండొచ్చు, పరిపాలన వాడిదై ఉండొచ్చు, కానీ యేసయ్య అంటున్నాడు, నేను తారుమారు చేయబోతున్నా. నా పిల్లలకి నేను అధికారం ఇవ్వబోతున్నా. నా బిడ్డలకి నేను ప్రతి ఒక్క దాంట్లో అథారిటీ ఇవ్వబోతున్నా, అధికారం ఇవ్వబోతున్నా, అథారిటీ ఇవ్వబోతున్నా అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాడి కారిని విరగ్గొట్టడానికి రోమా 16:20 ప్రకారం సమాధానకర్తకు దేవుడు మనకు తోడయుండుగా సాతాను మన కాళ్ళ కింద చితక దొక్కబడునుగాక. లూకా 10:19 ప్రకారం పాములను తేళ్లను నేను తొక్కేదను, శత్రు బలమంతటిపైన ఎవరికి అధికారం ఉంది? నీకు అధికారం ఉంది. యాకోబు 4:4 దేవుడు ఏమన్నాడు? షక్రాబాలాబా షికరాబాబా షికరాబాబా రికలబా సెకెరిబా లబ్రకాన్ సికాంతో రికలబాబా. నేను దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తుండగా, వాడిని గద్దిస్తుండగా వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. ద్వితీయోపదేశకాండం 28:7 ప్రకారం యేసయ్య ఏమన్నాడు? ఒక్క దారిలో వాడు వస్తే 7 దారుల్లో, నీ సంఘంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ వ్యాపారంలో నుంచి, నీ పనుల్లో నుంచి యేసయ్య వాణ్ణి 7 దారుల్లో తరిమి 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 కొట్టబోతున్నాడు. మన యేసయ్య వాక్యాన్ని ఇచ్చాడు మనకి. మన యేసయ్య ఆదరణకర్త పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఇచ్చాడు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. వాక్యంతో మనం కొడదాం, ప్రార్థనతో మనం కొడదాం. మన ప్రజలందరూ ఎలాగంటే పరిశుద్ధ గ్రంథం నమ్మేవారు కాబట్టి అల్లర్లు చేయరు, గొడవలు చేయరు, అక్రమాలు చేయరు, దొంగతనాలు చేయరు. కొంచెం బైబిల్ అనుసారంగా నీతిగా నడుచుకుంటారు కాబట్టి ఒక్క చెంప కొడితే ఇంకొక చెంప యేసయ్య చూపించమన్నాడు. కాబట్టి వీళ్ళు రాళ్ళే, వీరు బైబిల్ నమ్మేవాళ్ళు, వీళ్ళు దేనికి, కొంతమంది దేనికి పనికిరారులే అనుకొని విర్రవీగుతున్నారు మన మీదకి. కాకపోతే తీర్పు తీర్చేవాడు యేసయ్య. ఆ విర్రు వీగేవారిని కాళ్ళు చేతులు ఇంచేపోతున్నాడు యేసయ్య. మనం సైలెంట్గా అలా చూస్తూ ఉందాం. చూడండి చూడండి, యేసయ్య చూస్తూ ఉన్నాడు, కన్నులు ఎర్రగా చేస్తున్నాడు. 3వ ఆకాశంలో సింహాసనం పైన కూర్చొని వైట్ కలర్ అంగీ వేసుకుని ఒక కిరీటం పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇలా పరలోకం నుంచి ఇలా కన్నులు వేసుకొని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఏం జరగబోతుంది తెలుసా? వాడు తవ్విన గోతిలో
వాడే పడబోతున్నాడు. యేసయ్య అంటున్నాడు, మనది దొంగలిచ్చాలని వాడు అనుకుంటే మనవన్నీ తీసివేయాలి, మనది ఏమీ లేకుండా చెయ్యాలి అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, అంధకారంలో ఉన్న నిధిని, రహస్యంగా ఉన్న నిధిని వెలుపులు తీసి మళ్ళీ మనకి ఇవ్వబోతున్నాడు యేసయ్య. ఏదైతే మనం పోగొట్టుకున్నామో యేసయ్య మళ్ళీ తిరిగి రప్పించబోతున్నాడు. నేనంటున్న మాటలు కాదు, వాక్యంగా దేవుడు అంటున్న మాటలు. మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా యేసయ్య ఇవ్వబోతున్నాడు మనకి. క్రైస్తుల ఆస్తులు పీకివేస్తా, వాడి పదవులు పీకివేస్తా, వాడిని భూమి మీద లేకుండా చేస్తా అనే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాడిని భూమి మీద అడ్రస్ లేకుండా చేయబోతున్నాడంట. అడ్రస్ కూడా దొరకదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఏ యూట్యూబ్ చూసినా వాళ్ళ మెసేజే, ఏ ఫేస్బుక్ చూసినా వాళ్ళ మెసేజే. ప్రపంచమంతా ఆయన మెసేజెస్, ఆయన చెప్పిన మాటలు మారుమోగిపోతుంది. ఓల్డ్ వేస్ మారిమోగిపోతుంది. చూసావా మన దేవుని బిడ్డని ఎలా వాడుకున్నాడు దేవుడు? అన్యులు రక్షణకు వస్తున్నారు, అన్యుల్ని దేవుడు ముట్టుచున్నాడు. కానీ దేవుడు ఒక్క బిడ్డని ఎలా వాడుకుంటున్నాడు? ఒక సేవకుల్ని ఎలా వాడుకుంటున్నాడు దేవుడు? కానీ మన మీదకి లేచే వాళ్ళని దేవుడు అంటున్నాడు అడ్రస్ లేకుండా చేయబోతాడంట. భయపడవద్దు నా కుమార్తె, కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నా, దూతలు నీ వెంబడి నేను పంపిస్తా, యుద్ధం చేసి నేను గెలిపిస్తానని చెప్తున్నాడు యేసయ్య. షెకే రికాలాబా సిక్కదురా బాబా లిక్రమా షెక్క తరాలా బాబా. ఎన్ని రోజులు దేవుడు సహిస్తాడు? అన్యాయాల అక్రమాలు చూస్తూ సైలెంట్గా కూర్చొని ఉంటాడా? నెవర్. ఒక్క దేవదూత చాలు తల్ల కిందులు చేసేస్తుంది. కాబట్టి మన జోలికి వస్తే వాళ్ళకి నష్టం కానీ మనకు నష్టం కాదంటున్నాడు యేసయ్య. మనల్ని కెలికితే వాళ్ళని వాళ్ళే కెలుక్కున్నట్లయితుందంటున్నాడు యేసయ్య. పరిశుద్ధాత్ముడు చూడండి, రెవల్యూషన్ ఇవన్నీ. యాక్చువల్లీ ఈ విషయాలన్నీ నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇవన్నీ గాడ్ ఈజ్ షో యూ. జీసస్ చూపిస్తున్నాడు, యేసయ్య రెవల్యూషన్ చేస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ప్రతి సేవకుని ప్రార్థనాత్మతో నింపుతున్నాడు. ప్రతి సేవకులకి యేసయ్య ప్రొటెక్ట్ చేస్తున్నాడు, దూతలతో ప్రొటెక్ట్ చేస్తున్నాడు, వాక్యంతో ప్రొటెక్ట్ చేస్తున్నాడు. చాలామంది ఇప్పటి వరకు కొంతమంది అవిశ్వాసంలో ఉన్నవారిని విశ్వాసంగా మార్చాడంటే యేసయ్య. కొంతమంది బంధకాల్లో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నవారిని లేవనెత్తాడంటే యేసయ్య. కృంగిపోయిన వారిని దేవుడు ఓదార్చాడంట. దుఃఖంలో, వ్యాధిలో, బాధలో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చాడంటే యేసయ్య. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త, అభిషేకం ఉన్న యేసయ్య మనతో ఉన్నాడు. షాబ్రికేమా సికులా జీగ్రాబాదు హంబ్లేకే సికందురాబా లిక్రేమా సికిలే సికాదురాబా లాబ్రికే సెందరి హంతోలేబా లేమా హంతో నీకాము హాందిహేలిమా సరలు ఆ ప్రేకేశకరాబాలాబా. ఈ అన్ని భాషలకు అర్థం చెప్పేనా? నేను సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నాను, నేను మరణించలేదు, సజీవునిగా ఉన్నాను, రాబోచున్నాను. వెయిట్ అండ్ సీ. ఏర్పరిచిన బిడ్డలు నేను తీసుకెళ్ళబోతున్నాను. ఇంకో మాట అంటున్నాడు, మళ్ళీ దేవుడు అంటున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. ఆర్బూకులికే సికాదుబా మేరీకీమా సోలీరా హాబ్లేకేరిబా. నా రాకడ సమీపించి ఉన్నది, నేను త్వరగా రాబోచున్నానని భాషల్లో దేవుడు మాట్లాడుచున్నాడు. నీమ్రాకో సిక్కాలాబా, నీకు విరోధంగా ఉన్నవన్నీ నామరూపాలు చేయబోతున్నాను. ఏది నీకు విరోధంగా ఉన్నాయో అవి లేకుండా చేయబోతాడంటే యేసయ్య. ఏ శత్రువు నీ మీదకి లేస్తాడో వాని అంతం చేయబోతాడంటే యేసయ్య. ఈ అంత్యకాల దినముల్లో ఎవరిని మింగుదునా,
అని విజృంభిస్తున్న ఆ సాతాన్ని వాడి తల చితక కొట్టబడింది. తోకతో ఆడుతున్న వాణ్ణి ఆ తోకను కూడా చితక 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 యేసయ్య కొట్టబోతున్నాడు. రేమే షెక తురాలా సీకబా యెషయా 54:17 ప్రకారం నీకు విరుద్ధంగా రూపించబడిన ఈ ఆయుధం కూడా వదెల్లదు. వాట్ ఏ రెవల్యూషన్ ఇన్ షో యూ ఇన్ జీసస్ నేమ్. సుతించు అంటున్నాడు యేసయ్య. రీమామామామ నన్ను సుతించు, నన్ను వెంబడించు. లేక్రీమా సీక్లే బాబా లోకం నాది, సర్వం నాది అంటున్నాడు యేసయ్య. లేమీకా మూందా లీకా తో లీక్లా బాబా. ఎక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడ నువ్వు తల వంచుకున్నావో అక్కడే నిన్ను వెత్తబోతున్నాడు యేసయ్య. ఎక్కడ నీకు అవమానం జరిగిందో సేవకుడా, అక్కడి నుంచి నిన్ను లేపబోతాడు. నువ్వు చిగురించబోతున్నావు. నీపైన అభిషేకం దిగబోతుంది. ప్రతి కాడిని యేసయ్య విరగొట్టబోతున్నాడు. ఈ లైవ్ని అనేక మందికి షేర్ చేయండి. నిజంగా పరలోకం నుంచి యేసయ్య మాట్లాడుచున్నాడు. నా ఆత్మలో ఎప్పుడైనా దిగితే డైరెక్ట్గా యేసయ్య దిగుతాడండి. చాలామందికి ఈ విషయం తెలీదు. ఈ అభిషేకాన్ని, ఈ అగ్ని అభిషేకాన్ని చాలా వరకు అనేక మంది సేవకులు చూశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు. దేవుడు ప్రతి సేవకుని ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. ఏ ప్లానింగ్స్ అయితే ఉన్నాయో ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా యేసయ్య అంటున్నాడు ఫెయిల్యూర్ అయిపోబోతుంది. 103 మంది సేవకుల లిస్టులో ఉన్నవంతా యేసయ్య అంటున్నాడు ప్రతి ఒక్కటి ఏది ప్లాన్ చేస్తాడో ఆ ప్లాను వారి మీదికే వెళ్ళి తిరగగొట్టి నరకాగ్నిలో కాల్చివేస్తా అంటున్నాడు యేసయ్య. నా బిడ్డల జోలికి వస్తే ఉచ్చపోయిస్తానంటున్నాడు యేసయ్య. నేనంటలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యంగా మాట్లాడుచున్నాడు ఈరోజు. కాబట్టి నువ్వు భయం లేకుండా ప్రభు బిడ్డల పైన వారి జోలికి వచ్చిన వారికి వ్యతిరేకంగా నువ్వు పనిచేసిన దేవుడు ఊరుకోడు. మేము నమ్మినే దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన రక్తం 2000 సంవత్సరాల కింద ఆయన కార్చిన రక్తం ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ప్రతి రోగాన్ని తీసివేస్తుంది. ఇప్పుడు కూడా ప్రతి సమస్యను మార్చివేస్తుంది. ఆ రక్తం ఈ లోకాన్ని కొనుక్కున్న రక్తం. యేసయ్య అంటున్నాడు మేక్రీ మీసా దూలాబా నాహాంతా నీ క్రీకేలిమా జమీహింత లూప్రహాంతేలికబా. ఆ రక్తం అంట చాలా విలువైంది. ఆ రక్తాన్ని ఏ డబ్బుతో ఏ దాంతో కొనలేము. ఆ రక్తం, ఆ పరిశుద్ధ రక్తం భూమి అంతటా సంచరిస్తోందంట. ఆ పరిశుద్ధ రక్తం మన మీద ఉన్నది. ఆ పరిశుద్ధ రక్తం నీ మీద, నా మీద, మన కుటుంబాలపైన, మన సంఘాలపైన ఉన్నది. ఆ 2000 సంవత్సరాల క్రితం ఏ రక్తం అయితే యేసయ్య కార్చాడో ఆ రక్తం మనల్ని కాపాడబోచుంది. ఆ రక్తం మొరపెడుచుంది, క్రీస్తుకి మొరపెడుచుంది. యేసు క్రీస్తు అంటేనే యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు. ఆ అభిషక్తుని నువ్వు వెంబడిస్తున్నప్పుడు నీలో ఉన్న పవర్ ఎలాంటిది, నీలో ఉన్నది ఎటువంటి పవర్? సాతాన్ను గడగడలాడించే పవర్ నీలో ఉంది. శత్రు సమూహాన్ని హతమార్చగల ప్రార్థన శక్తి నీలో ఉంది. మేలుకో సహోదరుడా, మేలుకో సహోదరి, పాస్టర్, సేవకులు మేలుకోండి. ప్రార్థన మన ఆయుధం, అభిషేకం మన ఆయుధం, భాషల అభిషేకం మన ఆయుధం, రక్తం, క్రీస్తు రక్తం మన ఆయుధం. యేసయ్య మాట్లాడుచున్నాడు, నేనే నీకు తోడు. లోకమంతా విడిచిపెట్టవచ్చు, కుటుంబం విడిచిపెట్టవచ్చు, అన్యాయంగా ఉండొచ్చు,
ప్రతిదీ మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ క్రీస్తు యేసు ప్రతి ఒక్కటి ఫేవర్గా చేయబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది, ఎవరైతే మన మీద అన్యాయంగా మాట్లాడారో, అన్యాయంగా చేశారో, నీ ప్రార్థన కోసం పరిగెత్తుకుంటూ, కార్లు వేసుకుంటూ, 2 వీలర్స్లో, 4 వీలర్స్లో, ట్రైన్స్లో, ఫ్లైట్స్లో పరిగెత్తుకుంటూ నీ ప్రార్థన కోసం నీ సంఘంలోకి వచ్చి మోకాలు వేయబోతున్నారు అంటున్నారు యేసయ్య. మోకాలు వేయబోతున్నారు, తల వంచబోతున్నారు. క్షమించండి, మీ చేతులు పట్టుకోబోతున్నారు. క్షమించండి బ్రదర్, క్షమించండి సిస్టర్, నేను ఇలాగా తప్పు చేశాను, ఇలా చేశాను, క్షమించండి, ప్రార్థించండి మా కొరకు, ప్రార్థన చేయండి మా కొరకు అని అడుక్కునే రోజులు రాబోతుంది. యేసు రక్తం ప్రతి పాపిని రక్షించే రక్తం. క్రీస్తు రక్తం ప్రతి శాపాన్ని కొట్టివేసిన రక్తం. యేసయ్య రక్తం భూమిని, ఆకాశాన్ని రక్షించిన రక్తం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. శాంబ్రికాంతో లికే మరాసి కరబా రీబాలాబా షెక్కేత రమాన్ సలాందర హాలబా. మీరు చూసినట్లయితే 25వ తారీఖు, మార్చి 25వ తారీఖు ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారు అని ఒక్క వార్త వచ్చి ఆ రాజమండ్రి ప్రాంతంలోకి బాడీ మార్చరైజేషన్లోకి తీసుకెళ్ళినప్పుడు జస్ట్ చూశానంతే. యేసయ్య మాట్లాడాడు అనేక విషయాలు, రహస్యమైన విషయాలు, దేవుడు మాట్లాడిన విషయాలు, ఏమి జరగబోతుందో, ఏమి జరిగిందో లైవ్లో నేను చెప్పాను, వేరే వీడియోస్లో ఉన్నది, అన్నీ చెప్పాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ తారుమారు చేయబోతారు, కొనేబోతారు, రాజకీయాలు జరగబోతుంది అని చెప్పాను. జరిగింది. అది 100% యాక్సిడెంట్ కాదు, అది 100% భయంకరంగా హింసించి భయంకరంగా చంపేశారు. అది నిజం. చాలా హింసించారు. ఆ కన్నీళ్ళు నాకు అలా కనిపించాయి. పరిశుద్ధాత్మదేవుడు షోయు అలా ఏడుస్తున్నాడు యేసయ్యా. కానీ దేవుని కొరకు హతసాక్షి అయిన బిడ్డ పేతుని దేవుడు హతసాక్షి చేసుకున్నాడు, థామస్ హతసాక్షి చేసుకున్నాడు, అనేక మంది శిష్యులు హతసాక్షిగా మారిపోయారు. కానీ ఆ శిష్యులందరి ద్వారా ఒక్కొక్క ప్రాంతాల్లో దేవుడు పంపించగా మనల్ని అందరినీ రక్షించుకున్నాడు యేసయ్య. కాబట్టి ఏ ప్రాంతంలో ఆ రక్తం చిందించబడిందో ఆ ప్రాంతంలో ఉజ్జీవం రగిలించుకుని దేవునికి వైరాగ్యంగా దేవుడు అనేక మంది యవ్వనస్తుల్ని లేవనెత్తబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఊరికే ఉండడు. రెవల్యూషన్, క్రియేషన్, ఆత్మల అభిషేకం జరుగుతూనే ఉంటుంది. లోపలనే యేసయ్య రక్షణలోకి తీసుకెళ్తూనే ఉంటాడు. ట్రైన్ కన్నా వేగంగా, ఫ్లైట్ కన్నా వేగంగా సువార్త దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అతి వేగంగా. ఎంత వేగంగా అంటే అలా దేవుడు మాట్లాడతాడు. హృదయంలో చేంజెస్ అయిపోతాయి. హృదయం దేవునికి అంకితం అయిపోతుంది. అనేక కోట్లాది మంది ప్రజలు దేవుని వైపు తిరగబోతున్నారు, పశ్చాత్తాపడబోతున్నారు, ప్రభు బిడ్డలుగా మారబోతున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అజయ్ బాబాను అరెస్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈరోజు అన్న పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. చిన్న చిన్న బిడ్డలు దేవుడు కాపాడినందుకు, యేసయ్య రక్షించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మన బిడ్డలందరినీ కూడా దేవుడు కాపాడుతాడు, హాని రాకుండా చేస్తాడు యేసయ్య. రేకేమా షేకేమా రీబా లబా షబా రిబా
లిక్రమా సిక్కాతో రిఖల బాబా లిక్రమామా షేక్లి బాన్సో కొంత రికాన్ సులభ మర్ బెహేం కిరమాల సిక్కతరబా లిక్రమా షేకే రొకల బాబా. ఏసై అంటున్నాడు, నేను మరణాన్ని జయించిన వాడిని, నువ్వు కూడా మరణాన్ని జయించబోతున్నావు అంటున్నాడు. మా రికే మా సులా మర్ మెహేందలు షారబా అంటున్నాడు దేవుడు. ఏసయ్య మరణాన్ని జయించిన దేవుడు నేను, మరణాన్ని నువ్వు జయించబోతున్నావు అంటున్నాడు. చాలామంది అంటారు బైబిల్ గ్రంథంలో అన్ని భాషలకి అర్థం చెప్తేనే అది భాషలు. హెబ్రోన్ ఫెలోషిప్లో నేను చాలా వరకు చూశాను, భాషలు ఉన్నాయి కానీ వాటికి అర్థం చెప్పను కాదు కదా, వాటి అర్థాలు పలికితేనే, వాటి అర్థం చెప్తేనే దాన్ని ఆచరించాలి కదా అంటున్నారు. చూసారా ఈరోజు భాషల్లో మాట్లాడుతూ దేవుడు దానికి రెవల్యూషన్ ఇస్తున్నాడు, దానికి ప్రతిరూపంగా మాటలు పలుకుచున్నాడు. ఏంటి భాషలు మాట్లాడి దాని అర్థం కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలాంటి రెవల్యూషను ఎక్కడైనా చూసారా భూమి మీద? మన ప్రభు బిడ్డలకు మాత్రమే తెలియజేస్తాడు దేవుడు. జరిగేది, జరగబోయేది, జరుగుతున్నవి, రాబోచున్న కాలంలో ఏమీని బైబిల్ గ్రంథంలో రాసిన దేవుడు ప్రతి ఒక్కటి నెరవేరబడబోతుంది. భూకంపాలు రాబోతాయి, సునామీలు రాబోతాయి, భయంకరంగా పాపం విస్తరించబోతుంది, వ్యభిచారం విస్తరించబోతుంది, మానభంగాలు విస్తరించబోతుంది, దొంగతనాలు విస్తరించబోతుంది. కానీ నీకే హాని జరగదు, నిన్ను కాపాడుతాడేసయ్య. కానీ నువ్వు యథార్థంగా జీవించు, నీతిగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, ఏసైకి లోపడు, క్రీస్తు భయభక్తుల్లో జీవించు. అందుకే ఏసై అంటున్నాడు, సియోను వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, అబ్రాహాము వంశస్థులారా, లేవి వంశస్థులారా, అహరోను వంశస్థులారా, నన్ను సన్నుతించుడి, నన్ను వెంబడించుడి, నన్ను స్తుతించుడి. ఏసై చెలుగుచున్న మాటలు. హల్లెలూయా. ఎంత రెవల్యూషన్ దేవుడిస్తున్నాడు, ఎన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి నమ్మకంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన పైన అధికంగా ఉండబోతుంది. దేవుని కృప మన మీద అధికంగా ఉండబోతుంది. దేవదూతలు మన పైన అధికంగా పోరాడబోతున్నారు. ఏది మనది లాక్కోవాలనుకుంటే దానికి కొలత లేకుండా దేవుడు ఇవ్వబోతున్నాడు. నూరంతలు కాదు, కొలత లేకుండా, వేయంతలు కాదు, కొలత లేకుండా. జాన్ 3:34 ప్రకారం కొలత లేని అభిషేకం, కొలత లేని ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు యేసయ్య. రేక్లా మాన్సో రీకా ముందూరాబా మరాలాబా షికారకా బాబా 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 లికారాబా. ముందున్న రోజుల్లో అంట నీ ఆశీర్వాదాలు అధికమవబోతుంది అంటున్నాడు యేసయ్య. మేక్రే మేలా షాందోరిమా లిమికి షెకేదురా హంతోలి బాబా షాబోందల హంతోలి కరాబా బాబా. నువ్వు కాలు పెట్టే చోట దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడంట, అభిషేకం రిలీజ్ చేయబోతున్నాడంట. సాతాన్ సామ్రాజ్యాల్ని కుప్పకొల్చబోతున్నాడు యేసయ్య. రిఖాలబా సిక్కరబా బాబా 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 షికారఖరబా రబా రబా. ఏ మనుష్యుడికి విరోధంగా భూమి మీద ఉండొచ్చే కానీ, సాతాను విరోధంగా ఉండొచ్చే కానీ, లూసిఫర్లు విరోధంగా, కుట్టిపిచ్చాల్సిన విరోధంగా ఉండొచ్చే కానీ, యేసయ్యకు విరోధంగా ఉన్నవాడు ఈ భూమి మీదే కాదు, భూమి మీద ఆకాశం అంతటా ఎక్కడ కూడా క్రీస్తు విరోధంగా ఎవ్వరు కూడా ఉండలేరు. ఆయనకి విరోధంగా ఎవ్వరు కూడా లేయలేరు. కొన్ని రోజులే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. రికాలమా శకరబాలబా అరకబా. కొన్ని విషయాలు ప్రార్థన చేస్తాను, దయచేసి ప్రార్థనలో ప్రతి సేవకుడు ఏకీభవించండి. ఐ రిక్వెస్ట్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఇవన్నీ కూడా మన
మన సేవకులపైకి, మన కుటుంబాలపైకి, మన సంఘాలపైకి పంపిస్తున్న క్రియలు అన్నమాట అవన్నీ కూడా దేవుడు చూపించినవి నాకు. కాబట్టి వీటన్నిటిని కూడా బంధిస్తున్నప్పుడు నాతో పాటు నువ్వు కూడా బంధించాలి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి నువ్వు కూడా చేసినప్పుడు నీ కార్యాలు కూడా జయమవబోతుంది, నీ సేవ విస్తరించబోతుంది, దేవుడు నిన్ను కాపాడబోచున్నాడు. కొన్ని విషయాలు ఇవన్నీ కలువరి శిలువలో ఆల్రెడీ దేవుడు రక్తం ద్వారా అవన్నీ కూడా జయించేశాడు. కానీ కొన్ని విషయాలు బంధిస్తాం. లోకంలో మనకి విరుద్ధంగా లేస్తున్న క్రియలన్నిటిని కూడా మనం బంధిద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుని కృప మనకు తోడుగా ఉంది. కానీ కొన్ని విషయాలను మనం జయించాలంటే కొన్ని బంధించబడాలి. రీక్లా మాంసమాంతో రికమా లిబ్రా బాబా 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 రాబా లాబా. మొదటిగా దేవుడు చూపిస్తున్నాడు మనిషిన ఆత్మ క్రియలను బంధించబోతున్నాడు. రేకేలమా సిక్కతో రిఖల బాబా. ఆ తర్వాత దేవుడు బలంగా చూపిస్తున్నాడు అడవిలో ఎడారిలో అఘోరాల ద్వారా చేస్తున్న శుద్ర పూజల్ని, అంధకార క్రియల్ని యేసు నామంలో ఆయన రక్తంతో బంధిస్తున్నాడు యేసయ్య. శాఖ రికాలుమ సిక్కతో రకాల బాబా బాబా. క్రైస్తవులపైకి, దేవుని పిల్లలపైకి చేస్తున్న మాంత్రిక శక్తుల్ని, చీకటి శక్తుల్ని, అంధకార శుద్ర పూజల్ని, దురాత్మ శక్తుల్ని, విగ్రహారాధ క్రియ దురాత్మల్ని, అశుద్ధ శక్తుల్ని, అపవిత్ర ఆత్మ క్రియల్ని యేసయ్య తన రక్తంతో బంధిస్తున్నాడు. చీకటి అంధకార దురాత్మ శక్తుల్ని యేసయ్య బంధిస్తున్నాడు. దుష్ట శక్తుల్ని బంధిస్తున్నాడు. అపవిత్ర ఆత్మల్ని బంధిస్తున్నాడు యేసయ్య. మన బిడ్డల మీదకి రాకుండా లీబ్రా కమా అపవిత్ర ఆత్మలను బంధిస్తున్నాడు యేసయ్య. దుష్ట ఆత్మలను బంధిస్తున్నాడు. చెడ్డ దురాత్మలను బంధిస్తున్నాడు. అసూయ దురాత్మలు బంధిస్తున్నాడు. లాక్కునే దురాత్మలు బంధిస్తున్నాడు. పడవేసే దురాత్మలు బంధిస్తున్నాడు యేసయ్య. ఉరా సాంబా లామా రేమా షేబే రీకే మక మర్రా దరా లిమా షేకే రిఖల బాబా 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 రికా మామా 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 మామా. అపవిత్రాత్మలు బంధిస్తున్నాడు యేసయ్య. చీకటి దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నాడు యేసయ్య. ఖరాందో రిఖాలబా. మరి ముఖ్యంగా బయలు దేవతను బంధిస్తున్నాడు యేసయ్య. యెజ్బేలు దేవతను బంధిస్తున్నాడు యేసయ్య. అంధకార సైతాను సామ్రాజ్యాలు కుప్పగొల్చబోతున్నాడు యేసయ్య. రికాలమా సిక్కరబా. యుగ దేవత క్రియలు, దుష్ట శక్తులు, శుద్ర పూజ క్రియలు క్రైస్తవులపైకి, సేవకులపైకి లేస్తున్నది. ఐ డోంట్ నో దిస్ ఈజ్ జీసస్ ఈజ్ షో యూ. ఐ బైండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Matthew 18:18. I bind in the mighty name of Jesus. Matthew 18:18. భూమి మీద నువ్వు వేటిని బంధిస్తావో అవన్నీ కూడా బంధించబడను. భూమి మీద నీ ఆశీర్వాదాలు వేటిని విప్పుతావో అవన్నీ కూడా విప్పబడునంటున్నాడు యేసయ్య. ఇప్పుడు నేను అవేటిని బంధిస్తున్నా. 18:18 ప్రకారం, మాథ్యూ 18:18 ప్రకారం నజరుడైన యేసు నామములో బంధించబడును గాక. నజరుడైన యేసు నామములో బంధించబడును గాక. కుటుంబాలకు విరుద్ధంగా, సేవకు విరుద్ధంగా, మన చేస్తున్న పనులకు విరుద్ధంగా చేస్తున్న అంధకార క్రియల్ని, దుష్ట దెయ్యాల్ని, మరి ముఖ్యంగా దేవుడు కన్ను దిష్టి దెయ్యాలు కూడా ఉన్నాయంట. ఐ డోంట్ నో. కన్ను దిష్టి దెయ్యాల్ని, మనుష్య రూపంలో వచ్చే దుష్టాత్మల్ని, చీకటి దుష్ట శక్తుల్ని, అంధకార అపవిత్రాత్మల్ని, మాంత్రిక దుష్ట శక్తుల్ని, మంత్రతంత్ర శక్తుల్ని కాల్చివేయబోతున్నాడు యేసయ్య. ఆయన రక్తం ప్రతిదీ కాల్చివేయబడిపోతుంది. నీ సంఘంలో ఉండకుండా పోవును కాక, నీ ఇంట్లో ఉండకుండా పోవును కాక,
నజరేయుడైన యేసు నామములో నీ పైకిన పని చేయకుండా పోవునుగాక. సేవకుడా నీ మీద పని చేయకుండా పోవునుగాక. సేవకురాలా నీ మీద పని చేయకుండా పోవునుగాక. ఇలాంటి ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తున్నప్పుడు, ప్రవక్తనితో నువ్వు ఏకీభవిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను ఆశీర్వాదకరంలోకి నడిపించబోతున్నాడు. ఏది కూడా పని చేయకుండా పోబోతుంది. మాలికిమా సికీలా బాబో రిబా లూబ్రకాన్ సొకో లిఖా రబా లేబ్రా శాంద రబా లబా. యేసయ్య నిజంగా పరలోకంలో అలా కూర్చుని ఆ సింహాసం పైన అలా నవ్వుతూ చూస్తున్నాడు, చిరునవ్వుతో చూస్తున్నాడు. ఏంటంటే రాబోయే దినాల్లో నీకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డల్ని కాచి కాపాడబోతున్నాడు. నీ బిడ్డల్ని సేవలో ఉపయోగించబోతున్నాడు. నీ పిల్లల్ని ఆరాధకులుగా దేవుడు మార్చబోతున్నాడు. జాస్వా జనరా దేవుడు లేవనెత్తబోతున్నాడు. అపోస్తుల పరిచయల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఒక్క సేవకుడు అర్థసాక్షి అయితే కోట్లలో సేవకుల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. బా, థ్యాంక్ యూ లార్డ్. వాట్ ఏ రెవల్యూషన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మదేవా, నీకెన్ని స్తుతులు చెల్లించినా చాలదయ్యా, ఎన్ని స్తోత్రాలు చెల్లించినా చాలదు యేసయ్యా. నిన్ను ఎంత పొగిడినా చాలదు యేసయ్యా. నిన్ను ఎంత మహింపరిచినా చాలదు యేసయ్యా. నిన్ను ఎంత ప్రేమించినా మా ప్రేమ నీకు చాలదు యేసయ్యా. ఐ లవ్ యూ జీసస్. ఐ కిస్ యూ జీసస్. చెప్పు, ఐ లవ్ యూ జీసస్ అంతరంగంలో నుంచి. యేసయ్యా, నా ప్రేమ గల యేసయ్యా, నన్ను కొనుక్కున్న యేసయ్యా, నీ రక్తాన్ని పెట్టి నన్ను నా ప్రాణప్రియుడా పలికినప్పుడు దేవుడి కార్యాలు జరగబోతుంది. దీంట్లో 2 GB ఉండేది. థామస్ పాల్ అధికంగా యూట్యూబ్ అది బొమ్మలు చూసి ఖాళీ చేసేసాడు. కాబట్టి 2 GB ఈ రోజుకి రావాల్సిన 2 GB ఖాళీ అయిపోతుంది. ఆల్రెడీ చూపిస్తూ ఉంది, డేటా లేదు, కొద్దిగానే ఉందని. కాబట్టి చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దేవుడు ఎంతో మాట్లాడాడు, నా ఇష్టం. కానీ యేసయ్య తన రక్తాన్ని పెట్టి మనల్ని కొనుక్కొని మన పాపములు శాపములు తీసివేసి తను ఎంతో హత్తుకున్నాడు. ఎంతో ప్రేమించాడు యేసయ్య ఈ లోకంని. నిన్నెంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంత విలువైనది, ఆ ప్రేమ వెలకట్టలేనిది. ఆ ప్రేమ ఎవ్వరి దగ్గర మనం చూడలేం. కానీ యేసయ్య ఒక్కడే ఆ ప్రేమను ఇవ్వగల శక్తిమంతుడు. ఆ ప్రేమ ఇవ్వగల